మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ప్రతి వారము మేము సమకాలీన అంశాలపై విశ్లేషణ చేస్తున్నాము. ఈ వారం భారతదేశంలో ఉన్నటువంటి క్షిపణుల గురించి ఇంతకుముందు షో చేశాము. వెల్కమ్ రమణ గారు. నమస్కారం అండి, శ్రోతలకు కూడా నమస్కారం. నమస్తే. సో గత వారం మనము ఈ చాలా హై లెవెల్లో, అంటే విహాంగ వీక్షణం అనుకోవచ్చు అచ్చ తెలుగులో చెప్పాలంటే, క్షిపణులండి. క్షిపణులు ఎట్లా ఉంటాయి, భూమి నుంచి వెళ్ళేవి, బాలిస్టిక్ మిసైల్స్, వాటి గురించి. తర్వాత ఇండివిజువల్ గా, అంటే ఒక్కొక్క క్షిపణి గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాలని అనుకున్నాము. ఈ షోలో అది చేద్దామని అనుకుంటున్నాము. సో మీరు ఇంకా ఈరోజు అంటే ఇండివిజువల్ ఒక్కొక్క దానిపైన ఏం చెప్దాం అనుకున్నాం. అంటే ఒక్కసారి ఏం చేస్తానంటే, లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నాం అనేది చూద్దాం. ఓకే, లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నాం అంటే, మిజైల్స్, క్షిపణులు బేసిక్ గా ఎట్లా ఉంటాయంటే, భూమండలం నుంచి గాల్లోకి ఏరోప్లేన్లని వాటిని కొట్టేవి, భూమి నుంచి ఇంకో సైడ్ ఉండే భూమి మీద కొట్టేవి, ఆ భూమి నుంచి భూమి మీద కొట్టే వాటిల్నే నావీ నుంచి కూడా వాడచ్చు చెప్పుకున్నాం. అది కాకుండా ఇంకా మనం స్పెషల్గా ఏం చెప్పుకున్నామంటే, ఎయిర్ టు ఎయిర్, యాంటీ రేడియేషన్. యాంటీ రేడియేషన్ అంటే అవతల రాడార్లను తీసే ఉంటాయని, యాంటీ సెటిలైట్స్, గాల్లో పైన తిరుగుతున్న సెటిలైట్స్ని తీసే ఉంటాయని, షిప్స్ని తీసేవి మిజైల్స్, క్షిపణులు. అలానే యాంటీ ట్యాంక్ మిజైల్స్. మళ్ళీనేమో బ్యాలిస్టిక్ మిజైల్ అంటే ఏమిటి, క్రూయిజ్ మిజైల్ అంటే ఏమిటి, వాటి రేంజెస్, ఒక్కొక్క దానికి ఎట్లాంటి రేంజెస్ ఉంటాయి, ఇవన్నీ చెప్పుకుని ఇంకోటి కూడా చెప్పుకున్నాం. వీటికి స్పీడ్ గురించి చెప్పుకున్నాం మనం అన్నమాట. అంటే ఏంటి, సబ్సోనిక్ అంటే, సోనిక్ అంటే ఏమిటంటే ధ్వని వేగానికంటే తక్కువ వెళ్ళే వాటిల్ని సబ్సోనిక్ అంటారు అన్నమాట. సోనిక్, సూపర్ సోనిక్ అంటే ధ్వని కంటే కొంచెం వేగంగా వెళ్ళే వాటిల్ని, అలానే ఇంకా ఎక్కువ, చాలా అంటే 10 టైమ్స్ దానికంటే ఎక్కువ వెళ్ళే వాటిల్నేమో హైపర్సోనిక్ అని. 10 కాదు, యాక్చువల్లీ 7 నుంచి హైపర్సోనిక్ అంటారు అనమాట. 7 టైమ్స్ వెళ్ళే వాటిని హైపర్సోనిక్ అని, లేకపోతే 3 టైమ్స్ వెళ్ళే వాటిని సూపర్ సోనిక్ అని, ఇలా సబ్సోనిక్, సూపర్ సోనిక్, హైపర్సోనిక్ అని చెప్పుకున్నాం మనం. రేంజెస్ చెప్పుకున్నాం, బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, మళ్ళీ డిఫరెన్సెస్ చెప్పుకున్నాం మనం. వేటికి సాలిడ్ స్టేట్లో ఎట్లా ఉంటాయి, లిక్విడ్ స్టేట్ ఎలా ఉంటాయి, స్టేజెస్ ఎన్ని ఉంటాయి, ఎంఐఆర్వి అనే దాన్ని కూడా చెప్పుకున్నాం. అంటే ఏంటంటే, ఒకే దానికి ఉండేటి మల్టిపుల్ బాంబ్స్ పెట్టి మల్టిపుల్ డైరెక్షన్స్లో వెళ్తుంది పైకి వెళ్ళిపోయిన తర్వాత. ఇంకోటి ఏం చెప్పుకున్నాం అంటే, వీటిలన్నిటికీ లోపల కంప్యూటర్స్ ఉంటాయి, గైడెన్స్ ఉంటుంది, సెటిలైట్స్ తోటి గైడ్ చేయొచ్చు, రాడార్లతోటి గైడ్ చేయొచ్చు అని, ఇట్లా హై లెవెల్గా మొత్తం చెప్పుకున్నాం మనం. కరెక్ట్, రైట్. సో ఇవాళ మనం ఫ్యామిలీ ఆఫ్ మిజైల్స్ బై ఫ్యామిలీ ఆఫ్ మిజైల్స్ వెళ్దాం అన్నమాట మనం అన్నమాట. వెళ్ళి అసలు ఇండియాకి ఎప్పుడు భారతదేశంలో ఇప్పుడు మన ముఖ్యంగా శ్రోతలకు ఏంటంటే, ఈ షోలో ఈ ఒక్కొక్క క్షిపణి పేరు, దాని సామర్థ్యం, దాని గురించి మన షో విన్న తర్వాత క్లారిటీ రావాలి. అట్లా మొట్టమొదటిగా మీరు చెప్పండి. మొట్టమొదటిగా ఏంటంటే, అసలు మనం ఎప్పుడు మిజైల్స్ మొదలెట్టాం, ఫస్ట్ మిజైల్స్ ఎప్పుడు తయారు చేసాం? 1980s మొదలైన మిజైల్స్ ఫస్ట్ తయారు చేసి, లిక్విడ్ స్టేజ్, సాలిడ్ స్టేజ్ తోటి ఉండే ఫస్ట్ మిజైల్ పేరు పృథ్వీ అని పెట్టారు వాళ్ళ పేరు. కాకపోతే మన దేశంలో ఒకటి ఉంది, ఎనిమీని కానీ దీని గురించి అనాలిసిస్ చేసేవాళ్ళు మరీ డీప్ అనలిస్ట్ కాకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి అర్థం అవ్వకుండా ఉండాలన్నట్టు ఒకే పేరుని మల్టిపుల్ రకాలైన మిజైల్స్కి పేర్లు పెడుతూ వచ్చారు ఇండియా వాళ్ళు. సో అది కూడా నేను జాగ్రత్తగా చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. అది సో 1980 ఫస్ట్ టైం చేసిన మిజైల్ పేరు పృథ్వీ. ఓకే, ఇప్పుడు అది ఆ ఫస్ట్ టైం చేసిన మిజైల్ ఉంటుంది, దాన్ని అసలు ఇప్పుడు కొన్నిటి ఇంకా తీసేస్తారు వాళ్ళు. ఎందుకంటే పృథ్వీ 1 అది ఎప్పుడో చేసింది, అది ఆ సర్వీస్లో కూడా ఉండదు ఇంక ఇప్పుడు అది అనమాట. కొన్ని కొత్త వచ్చిన తర్వాత కొన్నిటి సర్వీస్లోంచి తీసే. అట్లానే అప్పట్లో ఒకటి సర్ఫేస్ టు ఎయిర్
చిన్న నావీ కోసం అని ఒక మిజైల్ తయారు చేశారు. దాని పేరు ఏంటంటే త్రిశూల్ అనమాట. అది 130 కిలోస్ ఉండేది, 5 kgs వార్ హెడ్ తీసుకెళ్లేది. అది తర్వాత సర్వీస్లో తీసేశారు. నేను కొన్ని ఊరికే అలా మీకు చెప్తున్నాను అనమాట. కొన్ని సర్వీస్ నుంచి వెళ్ళిపోయినాయి, వాటిల్నే మాడిఫై చేసి మళ్ళీ వేరే పేరుతో, అదే పేరుతోటి కానీ వేరే పేరుతోటి మళ్ళీ తయారు చేసి సర్వీస్లో కూడా పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సరే, నేనైతే ఏం చేస్తానంటే ఇప్పుడు మనం లైన్గా అసలు ఏజ్ వైజ్ వెళ్ళద్దు. అంటే 1980 1990 అని వెళ్ళామనుకోండి, అది హిస్టరీ లాగా ఉంటుంది. అలా కాకుండా వాటి ఫంక్షనాలిటీ తోటి వెళ్దాం మనం. పృథ్వీతో మొదలు పెడదాం. పృథ్వీ అంటే అది బ్యాలిస్టిక్ మిజైల్స్ అండి. నిన్నే మనం లాస్ట్ వారం చెప్పుకున్నాం కదా, బ్యాలిస్టిక్ మిజైల్ అంటే అది స్పేస్ లోకి వెళ్ళి రీఎంట్రీ అయ్యి కొడతాయని. స్పేస్ లోకి వెళ్ళేటప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది, స్పేస్ లోంచి రీఎంటర్ అయినప్పుడు దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ ను ఉపయోగించుకుని స్పీడ్ పెంచుకుని కొడతాయి అని చెప్పాను కదా. సో అలాంటి వాటిల్లో ఫస్ట్ పృథ్వీ, ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న పృథ్వీ, పేర్లు అవే ఉంటాయి కానీ ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న వాటి గురించి మాట్లాడదాం. పృథ్వీ 1 అన్నమాట. సాలిడ్ స్టేట్ 150, దాని పేరు ఏంటంటే 150 కిలోమీటర్స్ వెళ్తుందని. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్. అంటే భూమిపై నుంచి కొట్టొచ్చు, భూమి నుంచి భూమి మీదకి, సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ 150 కిలోమీటర్స్ కాబట్టి దీని షార్ట్ రేంజ్. దీని యాక్రోనిమ్స్ లో మాట్లాడుకునే వాళ్ళు SRBM అంటారు అనమాట. ఇది బోత్ న్యూక్లియర్ వెపన్స్ కి వాడచ్చు, కన్వెన్షనల్ వెపన్స్ కి వాడచ్చు అనమాట. సర్వీస్ లో ఉంది. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ పర్టికులర్ వేరియంట్, అంటే ఈ టైప్ ఆఫ్ ది. నేను ఇందాక చెప్పింది 1980 చెప్పింది లిక్విడ్ సాలిడ్ అని చెప్పి, ఇందులో మొత్తం సాలిడ్ స్టేట్. ఇది 1994లో దీన్ని ఫస్ట్ మన వాళ్ళు పెట్టారు సర్వీస్లోకి అనమాట. 94లో, చాలా సంవత్సరాలు అయిపోయింది, గుర్తుంచుకోండి అనమాట. మిజైల్స్ లో ఇండియా ఇది లైక్ భారతదేశం అతి వేగంగా చాలా ముందు అడుగునుంది మిజైల్స్ లో. వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, ఇన్ని రకాలైన మిజైల్స్ ఉన్న కంట్రీస్ అసలు అనమాట. తర్వాత పృథ్వీ 2, అది కూడా సాలిడ్ స్టేటే, 250 కిలోమీటర్లది అనమాట. ఇది 2003లో పెట్టారనమాట. ఇది అదే దాంట్లో మళ్ళీ పృథ్వీ 3, అది 350 కిలోమీటర్స్ సిమిలర్ టైప్, 2004లో సర్వీస్ లో పెట్టారు దాన్ని అనమాట. ఇదే క్లాస్ 350 అంటారా? 350. పృథ్వీ 2 ఏమో 250, పృథ్వీ 1 150. కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, 600 అన్నాయి. కాదండి, అవి మళ్ళీ అదే చెప్తున్నా కదా మీకు, అది కరెక్ట్ రేంజ్ చెప్తాను మీకు. 350 అనేదేమో వాళ్ళు మినిమం, అంటే పెద్ద హెవీ బాంబుని పెట్టారు. దానికి రేంజ్ ఉంటుంది అనమాట. 350 నుంచి 750 వరకు వెళ్తుంది ఇది పృథ్వీ 3 యాక్చువల్లీ. నేను 350 అని ఎందుకు చెప్పానంటే మినిమం చెప్పాను, యాక్చువల్లీ దాని రేంజ్ 350 నుంచి 750 వరకు వెళ్తుంది అనమాట. ఇది కిలోమీటర్. అది 700 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి దేన్నైనా కూడా భూమి టార్గెట్ ని కొట్టొచ్చు. అదే పృథ్వీ క్లాస్ లో ఇంకో మిజైల్ ఉంది. దానికి వాళ్ళు పృథ్వీ 1, 2, 3 అని పేరు పెట్టకుండా దానికి ఏమని పేరు పెట్టారంటే, ఇట్లాంటి క్లాస్ లో ధనుష్ అని పెట్టారు. ఎందుకని పెట్టారు అని అడగచ్చు మీరు. చిన్న డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి, డిఫరెన్స్ చెప్తాను. పృథ్వీ 3 350 ఏమో రేంజ్ 350 to 750, సర్ఫేస్ టు సర్ఫేసే, అంతా బాగానే ఉంది. అది బ్యాలిస్టిక్ మిజైల్, ఇది బ్యాలిస్టిక్ మిజైల్. కాకపోతే ధనుష్ మిజైల్ ఏంటంటే షిప్ మించి లాంచ్ చేయొచ్చు. దానికి ఎందుకని తేడా ఏమొస్తుందంటే, అది లాంచ్ ప్యాడ్ ఉంటుంది చూసారా, షిప్ మించి లేకపోతే వేరే వాటి మించి లాంచ్ చేయాలంటే దానికి లాంచ్ ప్యాడ్ అని చిన్నదిగా తయారు చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడో, ఎందుకంటే షిప్ లో అనేక రకాలు పెట్టుకోవాలి ఒకే షిప్ లో. అంటే ఏ షిప్ లో అయినా పెట్టగలిగేటట్టు ఉండాలంటే ఏంటి, దాన్ని మినియేచర్ అనేది చాలా బ్యాడ్ వర్డ్, ఇది చిన్న సైజు దాంట్లోంచి లాంచ్ చేయగలగాలన్నమాట. అది లాంచ్ ప్యాడ్ చిన్నది ఉండాలి. అందుకని దానికి వాళ్ళు ఆ వేరియంట్ కోసం అని చెప్పి దాని స్పెషలైజేషన్స్ తయారు చేస్తారు. అలా తయారు చేశాం కదా అని వేరే పేరు పెడతారు. ఇందులో మన సౌభాగ్యం, వాళ్ళు వేరే పేరు కావాలని పెట్టారు ధనుష్ అని, దీన్ని మళ్ళీ పృథ్వీ 1 అనకుండా. అది భారతదేశం వాళ్ళు కావాలని చేస్తారు. అది ఎనిమికి ఫుల్ గా అర్థం కాకుండా ఉండటం కోసం చేస్తూ ఉంటారనమాట. అది పృథ్వీ మిజైల్స్ అండి. నెక్స్ట్ అగ్ని సిరీస్ మిజైల్స్ మాట్లాడుకుంటాం. అగ్ని టెస్ట్ ఎప్పుడు జరిగిందో మీకు గుర్తుందా? మీకు సుమారుగా
ఫస్ట్ టెస్ట్ ఎప్పుడు జరిగిందో? ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే అండి అది. మనకి రామాయణం వస్తున్నప్పుడు, మహాభారతం వస్తున్నప్పుడు ఫస్ట్ దూరదర్శన్ లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. రాజీవ్ గాంధీ గారు బొమ్మ వేసి సైంటిస్టులన్నీ ప్రతి వారం ఒకసారి వాళ్ళని మెచ్చుకుంటున్నట్టు, భారతదేశానికి అది జరిగింది గొప్పలు చెప్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వచ్చేది అన్నమాట. సో దాని విమర్శలు కూడా ఉండేవి అప్పట్లో. కానీ ఏదైనా అవనివ్వండి, అది వాళ్ళది మనకు అనవసరం పాలిటిక్స్. కానీ 1989లోనో ఎప్పుడో ఫస్ట్ టైం దాన్ని చేశారు అన్నమాట. కానీ ఆ 1989లో చేసినవి ఏవి ఇప్పుడు సర్వీస్లో లేవు అన్నమాట. ఎందుకంటే అందులో మల్టీ ఫేజులు ఉంటాయి, లిక్విడ్ ఫేజు, సాలిడ్ ఫేజు, స్టేట్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కొంచెం ఇప్పుడు అడ్వాన్స్ అయిపోతే వెళ్ళాయి కదా. అందుకని ఇందులో ఏంటంటే అగ్ని 1 అంట, ఇప్పుడున్న అగ్ని 1 దాని రేంజ్ ఏంటంటే 900 కిలోమీటర్ల రేంజ్. దీన్ని MRBM అంటారు అన్నమాట. అంటే షార్ట్ రేంజ్ SRBM అంటే, MRBM అంటే మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ అన్నమాట. ఇది కన్వెన్షనల్, న్యూక్లియర్ రెండిట్లో ఉంటుంది. ఇందులోనే వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడం కోసం అని చెప్పి ఇంకోటి తయారు చేశారనమాట, 700 కిలోమీటర్స్ది. ఇప్పుడు మీరు అడగచ్చు, ఇందాక ఉంది కదండి పృథ్వీ 3 క్లాస్ 750ది, అగ్ని ఎందుకండి అని అడగచ్చు మీరు అన్నమాట. సో దానికి కారణం ఏంటంటే అక్కడేమో 350 to 750 SRBM అది, ఇక్కడ 700 కిలోమీటర్ స్ట్రైట్ MRBM అన్నారు. ఏమిటి అని అడగచ్చు మీరు. దాని ఎప్పుడు కూడా పేలోడ్ అంటే దాని యొక్క బాంబు సైజ్ ఎంతది పెట్టగలుగుతాము అనేది కూడా వేరియంట్లో ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశారంటే, ఈ 700 కిలోమీటర్స్ వెళ్ళేదాన్ని MRBMది అగ్ని 2 అనో 4 అనో 6 అనో పెట్టకుండా అగ్ని 1P అన్నారు. అగ్ని 1P అది అన్నమాట. అలానే నెక్స్ట్ అగ్ని 2 అండి. ఇంకా కొంచెం ఇది అన్ని ఒకేలాంటివి ఇవి. సో లైన్గా చెప్పేస్తాను. 2000 నుంచి 3500 కిలోమీటర్ల వరకు వెళ్తుంది ఇది. ఇది కూడా కన్వెన్షనల్ న్యూక్లియర్ వెపనే, కానీ న్యూక్లియర్ వెపన్ కానీ వాడచ్చు. 2010లో దీన్ని సర్వీస్లో పెట్టారు. అగ్ని 3ని IRBM అంటారు. మనం షార్ట్ రేంజ్ విన్నాం, మీడియం రేంజ్ విన్నాం, ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ అన్నమాట. ఇది 3500 నుంచి 5000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది అన్నమాట. ఇది కూడా అగ్ని 3 కన్వెన్షనల్ ఆర్ న్యూక్లియర్ మిజైల్. కన్వెన్షనల్ ఆర్ న్యూక్లియర్ అంటే అసలు వేస్ట్ అన్నమాట. న్యూక్లియర్ అంటే బెస్ట్ వీటిని. ఎందుకంటే ఇంత దూరం వెళ్లే వాటిని ఎవ్వరు కన్వెన్షనల్ వెపన్స్ వాడరు అన్నమాట. అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన శ్రోతలకు చెప్పేది అంటే, మామూలుగా బాంబులు వేసేదాన్ని కన్వెన్షన్ అంటారు, న్యూక్లియర్ అన్నది ఇంకా మొత్తం అణు విస్ఫోటం. అది వీటికి ఎందుకని నేను అలా చెప్తున్నానంటే, ఈ మిజైల్స్ వేటికి కూడా ఇప్పుడు చెప్తూనే ఉన్నాయే ఈ అగ్ని మిజైల్స్, వీటికి యాక్యురసీ అంత ఇంపార్టెంట్ కాదు. న్యూక్లియర్ వెపన్స్ పంపించినప్పుడు ఈ మా అన్నింటి మీద పడ్డా ఒకటే, 10 ఏళ్ళు అవతల పడ్డా ఒకటే, అన్ని ఎగిరిపోతాయి. సో అందుకని దీనికి యాక్యురసీ తోటి ఇంపార్టెన్స్ ఉండదు. అదే ప్యూర్లీ నాన్ న్యూక్లియర్ వెపన్ అనుకో, దానికి యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. క్రూజ్ మిజైల్కి ఎక్స్ట్రీమ్ యాక్యురసీ కావాలి అన్నమాట. సో ఎనీవే, ఇండియాకి ఇవి అగ్ని 3 చెప్పుకున్నాం మనం. అట్లానే అగ్ని 4 ఉంది, అది 4000 కిలోమీటర్లు వెళ్తుంది. అగ్ని 5ని ICBM అన్నారు, ఎందుకంటే అది ఇంకా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. అది 5500 నుంచి 8000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది అన్నమాట. ఇది 2018లో ఇంట్రడ్యూస్ చేశారు అగ్ని 5. ఇది ఏంటంటే మీరు ఇంకా ఆలోచించుకోండి, 5000 8000 అంటే ఇది మన గుజరాత్ కోస్ట్ నుంచి లేకపోతే సీ మించో కొడితే అది అటు సైడ్ యూరోప్ అంతా కవర్ అయిపోతుంది. ఇటు అస్సాం నుంచి కొడితే బీజింగ్, రష్యా అన్నీ కవర్ అయిపోతాయి దీంతో. కింద మన అండమాన్లు ఇలాంటి చోట్ల నుంచి వేస్తే కనుక మీకు కింద ఉన్న ఆస్ట్రేలియాలు, జపాన్లు అన్ని దేశాలు కవర్ అయిపోతాయి అన్నమాట. అంత దూరం వరకు వెళ్ళేది. అంత దూరం ఎవరు ఉత్త కన్వెన్షనల్ వెపన్స్ వేయాల్సిన అవసరం ఇండియా లాంటి కంట్రీకి అస్సలు రాదు అన్నమాట. ఇవన్నీ అంత దూరం వేయాల్సిన అవసరం వచ్చిందంటే అది కేవలం న్యూక్లియర్ వెపన్ కోసం చేసింది. బేసిక్గా చెప్పాలంటే చైనా మొత్తం కవర్ అవుతుంది అన్నమాట దీంతో. అది అగ్ని 5 తోటి. అగ్ని 6 అన్నమాట, దాన్ని వీళ్ళు ఇన్ డెవలప్మెంట్ అని రాస్తున్నారు, కానీ బయట యాక్చువల్లీ అది ఇండియా తయారు చేసేసింది. ప్రతి ఒక్కరికి తెలుసు తయారు చేసేసింది, ఇదేం పెద్ద డెవలప్మెంట్ కాదు, ఏమీ కాదని చెప్పుకోవటం ఇష్టం లేక ఇండియా చెప్పట్లేదు. అది 12000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది అగ్ని 6 అన్నమాట. అంటే
అది అమెరికాకు కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే మేము అమెరికాను కూడా కొట్టేస్తామని చెప్పుకోవాల్సింది ఏమీ లేదు కదా, అందుకని దాన్ని మన వాళ్ళు టెస్ట్ చేయలేదు, బయటికి చెప్పుకోలేదు, ఏమీ చేయలేదు. కానీ అది చెప్పడం అయితే చెప్పారు, క్యాపబిలిటీ అయితే ఉందని అందరికీ తెలుసు. మిడిమిడి జ్ఞానం ఉన్న దేశానికి కూడా తెలుసు భారతదేశానికి అంత పెద్ద క్యాపబిలిటీ ఉంది, జస్ట్ వాళ్ళు ఫ్రెండ్లీ బిహేవియర్ కోసం అని చెప్పి చెప్పట్లేదు అని అనమాట. ఇదేది కాకుండా ఇంకో పేరుతో ఒక మిజైల్ ఉంది అనమాట, ఫుల్ సాలిడ్ స్టేట్ 16,000 కిలోమీటర్లు వెళ్ళే ఐసీబీఎం కూడా ఉంది. దాని పేరు ఎప్పుడు వస్తూ ఉంటుంది, కానీ ఇండియా ఇంత మటుకు ఇంకా బయట పెట్టుకోలేదు. దాని పేరు సూర్య మిజైల్ అనమాట. సూర్య అది ఏదో ఒక త్వరలో టెస్ట్ చేస్తారు. దానికి చాలా ఇన్బిల్ట్ కంప్యూటర్స్, గైడెన్సెస్ అన్నీ ఉన్నాయి. దానికి చాలా స్పెషాలిటీస్ అన్నీ ఉన్నాయి అనమాట. మోస్ట్ సోఫిస్టికేటెడ్నెస్ అందులో. హైపర్ అగ్ని వచ్చేసేసి మనకి అప్ టు పృథ్వీ వచ్చేసేసి మనకి 700 వరకు వెళ్తది. అగ్నిలో మీరు చెప్పింది ఇప్పటి వరకు 700 నుంచి అగ్నిలో సిరీస్ లో 16,000 పృథ్వీ 7కు అయిపోతుంది. పృథ్వీ తర్వాత అగ్ని వచ్చేసేసి 12,000 వరకు చెప్పారు. 12,000 వరకు. సో అగ్ని సో ఇప్పటి వరకు మనం మాట్లాడుతుంది అన్ని కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్స్. ఓకే, అంటే క్లారిటీ కోసం ఇప్పుడు మనము మొట్టమొదటిగా భూమి నుంచి ఇంకో చోటికి కొట్టేవి పృథ్వీ, అగ్ని కూడా సూర్య అన్నది ఇంకా అది బయటపట్టలేదు అన్నారు మీరు. సో అగ్ని 12,000 వరకు వెళ్తుంది, పృథ్వీ 700 వరకు వెళ్తుంది. సో నెక్స్ట్ ఐ థింక్ మనము వీఆర్ ఆల్మోస్ట్ ఒక బ్రేక్ తీసుకోవాల్సి ఉంటది. లెట్స్ టేక్ తర్వాతది ఏంటి చెప్పండి. ఇందులో ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇందులోనే ఒక 3 రకాలైనవి బ్యాలిస్టిక్ మిజైల్స్ లో. అది కంప్లీట్ చేసుకుని మనం ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ వాటికి వెళ్దాం. ఓకే. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. పృథ్వీ, అగ్ని రెండిటి రేంజ్ గురించి చెప్పారు. అవునండి. ముఖ్యంగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ని తీసుకెళ్తాయి, అంటే అణుబాంబులు వేయడానికి వాడతారని. ఇంకొక కొన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి. ఆ తర్వాత గాల్లో సర్ఫేస్ పైన మన ఎయిర్ టు ఎయిర్ కూడా చెప్తాం. ఈ భూమి నుంచి ఎయిర్ కొట్టేవి వాటి గురించి చెప్తా ఉన్నారు. ఇంకా మిగిలిన ఏమున్నాయండి ఈ భూమిపై నుంచి ఇంకో చోట కొట్టే? భూమి నుంచి భూమి మీదకి వెళ్లే వాటిని సర్ఫేస్ టు సర్ఫేస్ లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మిజైల్స్ ఉన్నాయి అన్నమాట, ఇండియా తయారు చేస్తున్నవి. ఏంటి వాటి పేర్లు? వాటిని కే మిజైల్స్ అంటారు అన్నమాట. K-15 అని ఒకటి ఉంది. K-15 ఒకటి, B-05 అంటారు అనమాట. మీడియం రేంజ్ SLBM షార్ట్ అన్నమాట. అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఏముందండి, ఎందుకంటే ఇప్పుడు ఇండియా న్యూక్లియర్ డాక్టరేట్ చదివితే మీకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు 3 ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ట్రయాడ్ అంటారు. ట్రయాడ్ అంటే భూమి నుంచి కొట్టేది, గాలిలోంచి కొట్టేది, అట్లానే సీ లోపల నుంచి కొట్టేది అన్నమాట. సీ లోపల నుంచి కొట్టేది అని ఉంటాయి. ఆ 3 ఎందుకంటే ఇప్పుడు న్యూక్లియర్ డాక్టరైన్ కొంచెం మాట్లాడుకోవడానికి కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది అని వెరీ ఇంపార్టెంట్. న్యూక్లియర్ వెపన్ అనేది ఇప్పుడు భారతదేశం మీద ఎవరైనా వేశారనుకోండి సపోజ్, అంటే ఏంటి, భారతదేశంలో ఏదో ఒక భాగం చాలా మటుకు పోయినట్టే లెక్క. ఇప్పుడు హిరోషిమా లాంటి బాంబు, చిన్న బాంబు వేసినా కూడా అది మహావిధ్వంసం చేశాడు అంటే పనిష్ చేసి తీరాలి కదా. సో అవతల వాడికి ఏంటంటే ఇంకా వాళ్ళకి తట్టుకోలేనంత లెవెల్లో వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలి. అది ఎప్పుడు డాక్టరైన్ అలా ఉంటుంది అనమాట, న్యూక్లియర్ డాక్టరైన్. సో ఇండియా అది ముఖ్యంగా అంటే మొట్టమొదటిగా మనం కొట్టము ఎవరిని, అదే చెప్పబోతున్నాను అనమాట. సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. అంటే ఏంటంటే మేము ఫస్ట్ యుద్ధం రాగానే వెంటనే న్యూక్లియర్ వెపన్స్ వేసేయం. మా మీద ఎవరైనా న్యూక్లియర్ వెపన్స్ వేస్తే వాళ్ళ మీద ఏ లెవెల్లో వేస్తామంటే వాళ్ళకి ఇంకా బ్రతుకు తెరువు లేని లెవెల్లో వేస్తాం. అది మన డాక్టరైన్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది. ఇది కొంచెం నాన్ సెన్స్ గా ఉంటుంది నేను చెప్తే, కానీ ఇది నిజం అనమాట. మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటారు, MAD అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఈ సినారియో ఆలోచించుకోండి ఒకసారి. నేను మిజైల్స్ నుంచి సినారియోస్లోకి వెళ్తున్నాను. పాకిస్తాన్ అనే కంట్రీ ఉంది. పాకిస్తాన్కి ఎవరెవరు ఇస్తుంటారు? అమెరికా ఇస్తుంది, లండన్ ఇస్తుంది. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చేసేసి దాన్ని ఇండియా మీద ఉసిగొలుపుతూ ఉంటారు
వాళ్ళ వాళ్ళ జియో పొలిటికల్ గెయిన్స్ కోసం, చైనా కూడా, రైట్? అవును. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఒక చెత్త, ఎవరికైనా రెంటియర్ కంట్రీ అది. సో వాళ్ళతో ఏం చేయొచ్చు అంటే వీళ్ళందరూ వాళ్ళ చేతులన్నీ కాల్చుకోకుండా భారతదేశాన్ని వెనక్కి నెట్టేయాలనుకో, పాకిస్తాన్ని ఢిల్లీ మీద అంటే బాంబే మీద వేరే పక్కవాడి భుజం మీద తుపాకీ పెట్టి కాల్చడం అనమాట. అలా కాదు. ఇది న్యూక్లియర్ వెపన్స్ లో ఇంకొంచెం డిఫరెన్స్ ఉంది. ఇండియా మీద ఒక 4-5 న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ తోటి వేయించారనుకోండి, రైట్. ఇండియా డాక్ట్రిన్ ప్రకారం ఏమని చెప్పే ఇండియా సెకండ్ స్ట్రైక్ లో పాకిస్తాన్ మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాం. అవును. పాకిస్తాన్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తే మాత్రం మిగతా మనకు జరిగే నష్టం జరిగిపోయింది కదా భారతదేశానికి. కరెక్ట్. వీళ్ళందరూ ఎవరైతే పాకిస్తాన్ చేయించారో వాళ్ళందరూ హ్యాపీనే. భారతదేశాన్ని వెనక్కి నెట్టేశారు. పాకిస్తాన్ ఉంటే ఎంత పోతే ఎంత, అదొక రెంటియర్ కంట్రీ. అవును. సో మిగతా వాళ్ళు ఇప్పుడు ఆ పొజిషన్ లో చైనాని చూసుకోండి. చైనా కనుక పాకిస్తాన్ తోటి ఈ పని చేయించింది అనుకుందాం. ఓకే. అప్పుడు ఏమైంది? చైనా హ్యాపీగా ఉంటుంది. ఇండియా మీద 2 బాంబులు పడ్డాయి, కాస్త కళ్ళు నీళ్లు పెడితే అయిపోయినట్టే కదా, అయ్యయ్యో అంటే అయిపోతుంది. సో అందుకని ఏంటంటే డాక్ట్రైన్ లో ఇంకోటి ఉంది, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ లో ఏం చేస్తారంటే, నువ్వు వేరే వాడితోటి వేసిన నేను 50 ఏళ్ళు 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నా కాబట్టి నాతో పాటు బాగున్న వాళ్ళందరినీ కూడా 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతా. ఓహో. అది ఈ డాక్ట్రైన్ అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు న్యూక్లియర్ డాక్టర్ అంటే ఏమిటి? అన్ని దేశాలు ఇట్లాగే రాసుకుంటాయా? అన్ని దేశాలు పైకి చెప్పకుండా ఇలానే రాసుకుంటాయి అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇందాక నుంచి 12,000 అక్కడ ఏంటంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ వేసింది, మేము పాకిస్తాన్ తో పాటు చైనా, ఆస్ట్రేలియా, జపాన్, వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళకి సంబంధం లేదు కదండి. లేదు అనేది పట్టించుకోరు ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ లో. ఎందుకంటే వాళ్ళు ప్రాక్సీ కింద మన మీద వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి టెక్నాలజీ. ఇప్పుడు నేను నువ్వు కలిసి పైకి వెళ్తున్నావు, అందరం హ్యాపీగా ఉన్నాం. ఉన్నట్టుండి నేను ఒక్కడిని 50 ఏళ్ళు వెనక్కి నెట్టేసావు అనుకో నన్ను ప్రపంచంలో స్టోనేజ్ కి, మిమ్మల్ని కూడా స్టోనేజ్ కి తీసుకెళ్ళిపోతాను, అందరం అక్కడి నుంచి మళ్ళీ రీడెవలప్ అవుదాం. ఓకే. అందుకని ఇప్పుడు ఏంటంటే ఎవడు వేరే దానివల్ల లాభం ఏంటో చెప్తాను మీకు. పాకిస్తాన్ అనేవాడిని పిచ్చి వేషాలు వేయకుండా ఉండాలి అంటే మీ అందరి రెస్పాన్సిబిలిటీ, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే వాడేస్తే మీ అందరు కూడా పోతారు. కానీ అది కొంచెం విచిత్రంగా ఉంది కదండి. ఇప్పుడు వాడు మీ మీద కొట్టడానికి వస్తే మీకు ముందే చెప్పాను విచిత్రంగానే ఉంటుందని. కానీ ఇది అండర్లైన్ థియరీ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఎందుకని న్యూక్లియర్ వెపన్లు ఎవరు వాడరు, దాన్ని ఏమంటారంటే డిటరెన్స్ అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, అన్నిసార్లు బెదిరించింది, వాడికి పోయినా కూడా ఏమీ పోదు వాడికి, అయినా ఎందుకు వేయలేదు ఇండియా మీద ఒక్క న్యూక్లియర్ వెపన్ కూడా ఇప్పటి వరకు వాడు? ఎందుకంటే ఇందుకే వాడు వేస్తే వాడితో పాటు చాలా మంది వెళ్ళిపోతారు. అందుకని మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, నువ్వు ఏదైనా మాట్లాడుకొని ఇండియా మీద న్యూక్లియర్ వెపన్ గురించి మాట్లాడితే తాడలుస్తానని చెప్తారు వాడికి. నేను మామూలు తెలుగు భాషలో చెప్తున్నాను, పచ్చి భాషలో అంతే అన్నమాట. అది అన్నమాట, దాన్ని న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. అందుకే పాకిస్తాన్ మన మీద వాడికి ఎంత కోపం ఉన్నా ఏదున్నా వాడు ఎందుకు న్యూక్లియర్ వెపన్స్ వేయడంటే, వాడు చిన్న వెపన్ వేయచ్చు, పెద్ద కష్టం కాదు. వాడి దగ్గర ఉన్న వెపన్ తీసుకెళ్లి పంజాబ్లోనో చండీగఢ్లోనో ఎక్కడ వేసేయచ్చు. కాకపోతే వేస్తే దాని పరిణామాలు ఇవి, అక్కడ బీజింగ్ ఎగిరిపోతుంది, ఇక్కడ ఏదేదో కొట్టేస్తాం మనం, వెళ్ళి ఇష్టం వచ్చిన కంట్రీని కొట్టేస్తాం. లేకపోతే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మనకున్న థ్రెట్కి ఉన్నది చైనా, మనకి థ్రెట్ పాకిస్తాన్. మనకి అసలు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు ఉన్నవి? 5,000 కిలోమీటర్లు, 6,000 కిలోమీటర్లు, 12,000 కిలోమీటర్లు, 16,000 కిలోమీటర్లు ఎందుకు? దాదాపు ప్రపంచం మొత్తంలో ఎక్కడున్నా కూడా బాంబు వేయడానికి. ఓకే. ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఇంతసేపు ఇవన్నీ చెప్పాను, ఈ కే మిజైల్స్ ఏమిటి అని అడిగారు. చెప్పినప్పుడు మొదలు చెప్పింది ఏంటి, నేను ట్రయాడ్ అని చెప్పాను. అవును. కే మిజైల్స్ స్పెసిఫిక్ గా ఏంటంటే సబ్మెరైన్ లోంచి లాంచ్ చేయగలిగే మిజైల్స్ అన్నమాట. అంటే ఏమిటి, ఇప్పుడు మహాయుద్ధం జరిగింది వరల్డ్ వార్ లో, అందరూ సర్వనాశనం అయిపోతున్నాయి. ఇండియాలో ఒక 10 న్యూక్లియర్ వెపన్లు పడిపోయినాయి, మన ఇండియాలో 10 సిటీలు ఎగిరిపోయినాయి. చెన్నైలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, బాంబేలో వాళ్ళు చచ్చిపోయారు, ఢిల్లీ మొత్తం చచ్చిపోయారు, హైదరాబాద్లో ఎవరు బతికలేరు, అంతా అయిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి వెపన్ వేయటానికి కూడా ఏమీ లేవు. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే సీలోంచి, సబ్మెరైన్స్ లోంచి ఒక 20, 30, 3,000, 12,000, 20,000 కిలోమీటర్లు వెళ్ళే పెద్ద పెద్ద న్యూక్లియర్ బాంబులు వేసి మిగతా ప్రపంచాన్ని సర్వనాశనం చేసి జిందాబాద్ అని చెప్తాం. అందుకని ట్రయాడ్ అంటారు. అది థర్డ్ రింగ్ ఉంది చూసారా, 3 పాయింట్స్. ట్రయాడ్ అంటే ఎయిర్ ఫోర్స్ తోటి కొట్టేది, భూమి నుంచి కొట్టేది, సముద్రం లోపల నుంచి కొట్టేది, 3 ఫోర్సెస్ నుంచి కొట్టేవి ట్రయాడ్ అన్నారు. అవి కాకుండా 2 వర్డ్స్ చెప్పాడు, డిటరెన్స్, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్,
అని చెప్పాను మీకు. అది సో ఈ డాక్ట్రిన్ అంతా రన్ చేయాలి పెట్టుకుంటేనే మనల్ని ఎవరు న్యూక్లియర్ వెపన్స్ తోటి కొట్టకుండా ఉంటారు. దీనంతా కలిపి డిటరెన్స్ డాక్ట్రిన్ అంటారు అన్నమాట. సో ఈ డిటరెన్స్ డాక్ట్రిన్ కి ఇన్ని రకాలైన మిజైల్స్ కావాల్సి వస్తాయి. ఉత్తగా ఒకటి ఉంది కదా అని చెప్తే అయిపోతుంది అన్నమాట. సో ఇది మొత్తం మేనేజ్ చేయాలి అన్నది పూర్తి పేరు ఏంటండి? అది కే అనేది అసలు మొదట్లో స్టార్ట్ అయినప్పుడు కే అనే పేరుతో స్టార్ట్ అవ్వలేదు. అందరు అనేది ఏంటంటే చెప్పరు ఇండియా వాళ్ళు, బట్ అన్రిటర్న్ థింగ్ ఏంటంటే కే అనేది అబ్దుల్ కలాం పేరు, కలాం అనే పేరుతో పెట్టాలని చెప్పి దానికి కే అని పెట్టేశారని అంటారు. కలాం గారి పేరు పెట్టాలని చెప్పి కే అని పెట్టేశారనమాట. అది ఏంటో మళ్ళీ అందులో విశేషం ఏంటంటే ఆయన మీద ఉన్న గౌరవం అలాంటిది. అన్నీ తయారైనాయి కానీ మనకి ట్రయాడ్ లేదు అని చాలా రోజులు దిగులు పడుతూ ఉండేవాళ్ళు స్ట్రాటజిక్ అఫైర్స్ లో వాళ్ళందరూ. అంటే ట్రయాడ్ అంటే సబ్మెరైన్ లాంచ్డ్ లేకుండా పోయిందే, ఇంకా లేదేంటి అని అనమాట. అప్పుడు ఫస్ట్ తయారు చేసిన ఇవి అనమాట. ఇప్పుడు ఇన్ సర్వీస్ లో ఉన్నది K4 మిజైల్ అంటారు. అది 3500 కిలోమీటర్స్ వెళ్తుంది. కానీ అన్అఫిషియల్ న్యూస్ చెప్పేది ఏంటంటే K5 కూడా ఆల్రెడీ సబ్మెరైన్స్ లో పెట్టేశారు. ఇండియాకి న్యూక్లియర్ సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి ఓన్వి, లైక్ అరిహంట్ అని అలాంటివి ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు ఆ షిప్ మీద పెట్టి ఆ షిప్ ని ఒక 2-3 వేల మైళ్ళ దూరం తీసుకెళ్తే తప్పు మాట్లాడుతున్నారు. షిప్ అంటే అగ్నినే, ఇది సబ్మెరైన్ లోపల ఉంటుంది భూమిలో, ఎక్కడ అడుగును భూమిలో దాన్ని పెట్టేసేసి దాన్ని ఎక్కడి నుంచో పంపించేసి వేరే దేశానికి దగ్గరగా తీసుకెళ్లి అక్కడ నుంచి కొట్టొచ్చు. ఎందుకు వేరే దేశానికి వెళ్తుంది అది? ఇప్పుడు మన బే ఆఫ్ బెంగాల్లో ఉంది. బే ఆఫ్ బెంగాల్ నుంచి ఇప్పుడు కనుక ఆ అగ్ని 6 లాంటిది 12,000 కిలోమీటర్లు బే ఆఫ్ బెంగాల్ నుంచే కొడతారు. 12,000. ఓకే, దూరం వెళ్ళాలంటే అది కూడా చేయొచ్చు. కానీ వాటి పర్పస్ అది కాదు. అది సబ్మెరైన్ ఏంటంటే లోపల తిరుగుతూ ఉంటుంది. అవి ఎక్కడుందో ఎవరికి కనిపెట్టలేరు. పైనుంచి దాన్ని చూసి కొట్టాలి అనుకునే లోపల ఈ మిజైల్స్ వెళ్ళిపోతాయి. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిజైల్స్ తయారు చేసాం. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో ఉంటాయి మిజైల్స్ అన్ని. రేపు పొద్దున ఏమవుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి ఈ మిజైల్స్ అన్నిటిని వాటి యొక్క టెక్నాలజీ మార్చుకుంటూ వెళ్తారు. ఇప్పుడు K ఉంది, K4 ఉంది, K6 ఉంది, అక్కడితో ఆపేరు ఇండియా. ఈ K6ని మనం ఇప్పుడు హైపర్సోనిక్ ఎలా చేయాలి అంటారు. దాని పేరు K9 అంటారు. లేదు, ఇండియా వాళ్ళకున్న బుద్ధి ఏంటంటే అసలు పేరు మార్చకుండా ఇది K6 అంటారు, కానీ అందులోనే హైపర్సోనిక్ కూడా పెట్టేస్తారు. తెలియకుండా ఉంటుంది కదా అది. ఇంకా అక్కడ కూడా కాస్త కన్ఫ్యూజ్ చేస్తారు అనమాట. అది సో ఇప్పుడు K మిజైల్స్ లో నేను ఇందాక చెప్పినట్టుగా చెప్పాలంటే K15 అనే పేరుతో ఉన్నదేమో 750 కిలోమీటర్స్. ఇది 2016 లో వచ్చింది అది. తర్వాత K4 ఏమో 3,500 కిలోమీటర్లు వెళ్తుంది. K5 ఏమో 5,000 వెళ్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఇంటర్ కాంటినెంటల్ అయిపోయింది అదే K5. K6 మిజైల్ ఇంకా మేము పెట్టలేదు అంటున్నారు, కానీ అది 6,000 కిలోమీటర్లది అనమాట. అది ఇవి కాకుండా ఓకే. సో టు కంక్లూడ్ ఏంటంటే మనకు అగ్ని, పృథ్వీ, అగ్ని, కలాం గారిది ఈ 3 ఉన్నాయి. అవి కాకుండా ఇంకా కొన్ని స్పెషాలిటీ మిజైల్స్ ఉంటాయి అన్నమాట, టాక్టికల్. ఇవి కూడా బ్యాలిస్టిక్ టాక్టికల్. వాటిల్లో ప్రహార్ సిరీస్ ఒకటి ఉంది అన్నమాట. ప్రహార్ సిరీస్ లో 2 పేర్లు పెట్టారు మళ్ళీ. ప్రహార్ సిరీస్ లో ప్రహార్ అనేది ఒకదానికి పేరు పెట్టారు, ప్రగతి అని ఒకటి పేరు పెట్టారు. ఇవి ఎందుకు చేశారు అంటే ఎవరికీ తెలియదు. వీటిలో ఏంటంటే కొన్ని సిస్టమ్స్ ఉంటాయన్నమాట, గైడెన్స్ సిస్టమ్స్, మళ్ళీనేమో రాడార్స్ తోటి తిప్పేవి. మళ్ళీ ఇండియా ఓన్ GPS ఉంది. ఓకే, ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉండే GPS కాకుండా ఇండియా ఓన్ GPS ఒకటి ఉంది అన్నమాట. అది సో దాన్నే ఎక్కువ ఆ సెటిలైట్స్ తోటి కనెక్టెడ్ గా ఉండే కంపోనెంట్స్ పెట్టి కొత్త పేరు పెడతారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రహార్ ఉంది చూడండి, సర్ఫేస్ టు సర్ఫేస్, ఇది 150 కిలోమీటర్లు మాత్రమే. అది దానికి పృథ్వీకి తేడా ఏంటి అని మీరు అడగచ్చు. పెద్ద తేడా ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే దాని సైజు తగ్గిపోయి సింగిల్ స్టేట్కి వచ్చేసేసి గైడెన్స్ సిస్టమ్స్ మారిపోయి కొత్త వెర్షన్ కాబట్టి దానికి ప్రహార్ అని పెట్టారు. అందులో ప్రహార్ అనేదేమో 150 కిలోమీటర్లు. అలానే ప్రగతి అని ఒకటి తయారు చేశారు, టాక్టికల్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్. కాకపోతే ఈ ప్రగతి అనే దాన్ని ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే దాన్ని భారతదేశం మాత్రమే వాడకుండా వేరే మిత్ర దేశాలకు అమ్మటానికి పనికొచ్చేటట్టు తయారు చేశారు దాన్ని.
అదనమాట. ఇన్నాళ్ళు ఇన్ని తయారు చేసుకున్నాం, మనం ఒక్కళ్ళే ఉంచుకోకుండా వేరే వాళ్ళకి కూడా అమ్ముదాం అనే ఇప్పుడు కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. మనం వేరే దగ్గర కొంటున్నట్టే కొన్ని మిజైల్స్ ని, అది అట్లా అనమాట. ఇవి కాకుండా ఇంకొకటి ఉంది, టాక్టికల్ బ్యాలిస్టిక్ మిజైల్ 500 కిలోమీటర్లు వెళ్ళేది ఇదే సిరీస్ లో, ప్రళయ్ అని ఉంది అనమాట. ప్రళయ్. సో మీకు సమ్మరీ కింద చెప్పాలంటే, బ్యాలిస్టిక్ మిజైల్స్ సిరీస్ లో సర్ఫేస్ టు సర్ఫేస్ కానీ, లేకపోతే సబ్మరైన్ నుంచి వేరే సర్ఫేస్కి వెళ్ళేవి కానీ అవుతే పృథ్వీ, అగ్ని, సూర్య, కే, ప్రహార్, ప్రళయ్ అన్నమాట. ఓకే, అది కన్క్లూజన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, భూమి నుంచి భూమికి కాకుండా ఎయిర్ టు ఎయిర్ నుంచి ఆకాశంలో ఎయిర్ టు ఎయిర్ కి వెళ్తాను. ఆకాశంలో ఏరోప్లేన్ నుంచి ఇంకొక ఏరోప్లేన్ ని కొట్టాలి, ఏరోప్లేన్ నుంచి ఇంకో ఏరోప్లేన్ ని కొట్టేది. ఏరోప్లేన్ నుంచి భూమి పైన ఉన్నటువంటి కాదు, అవి ఏరోప్లేన్ టు ఏరోప్లేన్. ఇది ఎయిర్ టు ఎయిర్ అంతే ఇది అన్నమాట. ఇది ఓకే, ఎయిర్ టు ఎయిర్ వాటిల్లో మన దేశంవి మోస్ట్ ప్రామినెంట్ మ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నవి అస్త్రా మిజైల్ అని ఉంది అనమాట. దాని పేరు అస్త్రం. అస్త్రా MK1, అస్త్రా MK2 అనమాట. MK1 ఏమో 110 కిలోమీటర్స్, MK2 ఏమో 160 కిలోమీటర్స్ అనమాట. ఇది 4.5 మ్యాక్స్ స్పీడ్ లో వెళ్తాయి, అంటే సౌండ్ కంటే 4.5 టైమ్స్ స్పీడ్ లో వెళ్తాయి మిజైల్స్. 2018 లో MK1, ఇప్పుడేమో MK2 కూడా తయారు చేస్తున్నారు. హైలీ ఎక్స్ప్లోజివ్ ప్రీ ఫ్రాగ్మెంటెడ్ వార్ హెడ్ ఉంటుంది, ముందుగానే ఫ్రాగ్మెంట్ అయిపోయి ఉన్న వార్ హెడ్ అనమాట అందులో ఉండేది. అంటే తెగిలిన తర్వాత ఎక్కువ టైం ఉండకూడదు, అది ఆ వార్ హెడ్ స్పెషాలిటీ అదనమాట. అలా కాకుండా ఒక ఫారెన్ కంట్రీది వాళ్ళది కూడా ఉన్నాయి, నోవాటార్ KS-172 అని ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ లో యాక్టివ్గా రేడార్ హోమింగ్, ఇనర్టల్ నావిగేషన్ ఉంటుంది వాటికి. అదేమో 2007లోనే పెట్టుకున్నారు, అది మ్యాక్ 3.3. కానీ ప్రస్తుతం ఇండియా అంతా ఏంటంటే ఎయిర్ టు ఎయిర్ మిజైల్ మొత్తం అస్త్రా తోటి ఎక్కువగా స్టాండర్డైజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇండియన్ మిజైల్ అంటే అస్త్రా ఉంటుంది, కానీ కార్డ్స్ ప్యాకేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నిన్న మీకు లాస్ట్ టైం చెప్పినట్టు, కానీ ఇప్పుడు రఫేల్ కొన్నాం అనుకోండి, రఫేల్ తోటి అస్త్రాన్ని పెట్టలేము. రఫేల్ కమ్స్ విత్ మీటిఆర్ ఆర్ హ్యామర్, ఆ రెండే వాడతాం వాటికి అనమాట. అది అట్లానే ఇంకొకటి ఉంది, చేస్తూ ఉన్నారు, ఇంకా డెవలప్మెంట్ లో ఉంది. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ఇంజిన్ తోటి చేస్తున్నారు, మ్యాక్ 2.5 అనమాట. ఇది టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ మాత్రమే అయింది అనమాట. ఇది బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్, అది ఇంకా అవ్వలేదు ఫుల్గా. అది ఒక 120 నుంచి 300 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. ఇది బ్రీఫ్ గా చెప్పాలంటే ఇవి కాకుండా ఇంకా ఉన్నాయండి ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, బట్ అవి ఏంటంటే వేరే దేశం వాళ్ళు ఉంటాయి అన్నమాట. అవి ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ వాళ్ళవి కూడా ఉన్నాయి కొన్ని అన్నమాట. సో అస్త్రా ఇస్ మెయిన్. అలా కాకుండా వెరీ రీసెంట్ గా అది క్రూజ్ మిజైల్, ఇవి ఎయిర్ టు ఎయిర్ అండి. వీటిని బ్యాలిస్టిక్ అనరు అసలు, వీటిని క్రూజ్ అని కూడా అనరు. ఎయిర్ నుంచి ఎయిర్ ఏంటంటే ఇవి టార్గెట్ ని రాడార్ తోటి ముందుగా టార్గెట్ ని అందులో పెట్టేసేసి టార్గెట్ కి ఫోకస్ చేస్తూ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవి ఇప్పుడు అవతల ఏరోప్లేన్ మార్క్ చేశారనుకోండి, దీంతో అది ఏరోప్లేన్ కొట్టి తీరేస్తుంది అనమాట. అట్లా ఇవన్నీ బియాండ్ విజువల్ రేంజ్ అనమాట. బియాండ్ విజువల్ రేంజ్ అంటే ఏమిటంటే మన కంటికి అవతల కనపడకుండా రాడార్ తోటి మానిటర్ చేసింది. ఇది ఏదైనా ఏరోప్లేన్, యువతల ఏరోప్లేన్ ఉంది, కంటికి కనపడకుండా అటు ఎక్కడో ఉంది ఏరోప్లేన్, బియాండ్ విజువల్ రేంజ్ లో ఉండే వాటిని కూడా టార్గెట్ చేసి కొడతాయి ఇవి. ఇది సో వీటికంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ మిజైల్స్కి వెళ్దాం బిఫోర్ వి గో బ్యాక్. ఓకే, ఒకటి ఏంటంటే మొన్నే టెస్ట్ చేశారు, మేము టెస్ట్ చేసాం అంటున్నారు, కానీ మా లాంటి వాళ్ళు అందరి అనుమానం ఏంటంటే ఆల్రెడీ ప్రొడక్షన్లో పెట్టారు ఇది ఇండియా వాళ్ళు. దాన్ని యాంటై రేడియేషన్ మిజైల్స్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఎయిర్ టు సర్ఫేస్ ఇది అవటం మటుకు, కానీ వాటికి ఒక స్పెషల్ పర్పస్ ఉంది. ఇప్పుడు చైనా తోటి రేపు యుద్ధం వచ్చింది అనుకోండి, చైనా వాళ్ళు ఏం చేస్తారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వస్తుందని చెప్పి కింద నుంచి రాడార్లు అవన్నీ వాళ్ళు బిల్డప్ చేసుకుని ఉంటారు. ఇండియన్ ఏరోప్లేన్ అని వాళ్ళ రాడార్ తో ట్రాకింగ్ చేస్తారు కదా. సో అలాంటి కింద రాడార్లు ఏవైతే ఉంటాయో ఆ రాడార్ సిస్టమ్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేసి కొట్టే మిజైల్స్ ని యాంటై రేడియేషన్ మిజైల్స్ అంటారు. అది దానికి ఏదో పేరు పెట్టలేదు, ఇంకా మొత్తాన్ని యాంటీ రేడియేషన్ మిజైల్ అంటున్నారు. ఎప్పుడో పేరు పెడతారు దానికి, ఒకటి తీసుకొచ్చి మహాభారతం నుంచో రామాయణం నుంచో మన మిజైల్స్ పేర్లన్నీ తీసుకొచ్చి. అది
ఇది ఇలా ఉండంగా అన్నమాట ఒక కొత్త మిజైల్ మన వాళ్ళు మొన్న తయారు చేశారు. అది టెస్ట్ కూడా చేశారు. 2019లో జరిగిన ఎలక్షన్స్ బిఫోర్ టెస్ట్ చేశారు. దానికి శక్తి అని అన్నమాట. అవి ఏంటంటే ఎక్సో అట్మాస్ఫియర్లోకి వెళ్ళి పైన ఉన్న సెటిలైట్స్ని కొట్టేస్తుంది. అది శక్తి యాంటీ సెటిలైట్ మిజైల్. అది సక్సెస్ఫుల్గా ఒకేసారి 3 సెటిలైట్స్ని తీసేసి డిమాన్స్ట్రేషన్ కూడా చూపించారు. అది తీసేసిన తర్వాత అది ఎంత తీసేశారు, నిజమా కాదా అని చెప్పి వరల్డ్లో ఉండే స్పేస్ ఆర్గనైజేషన్స్, నాసా అవన్నీ కూడా డెబ్రీని మానిటర్ చేసే అన్నీ జరిగాయి అప్పట్లో అన్నమాట. అది కూడా ఉంది భారతదేశానికి క్యాపబిలిటీ ఏంటి, ప్రొడక్షన్ అయిపోయినాయి అవి కూడా అన్నమాట. సో అవి అలా ఉండగా ఇంకా నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. కొంచెం ఫాస్ట్గా చెప్తాను ఇవన్నీ, అంత మరీ ఇలాంటివి కాకుండా షిప్స్ని మాత్రమే కొట్టేవి యాంటీ షిప్ మిజైల్స్ అంటారు అన్నమాట. ఓకే, మనకి ఐ థింక్ ఇప్పుడు మీరు ఎయిర్ టు ఎయిర్ చెప్పారు, చెప్పాను, యాంటీ సెటిలైట్ చెప్పాను, యాంటీ బ్రహ్మోస్ ఇంకా రానట్టుంది కదా. ఇంకా రాలేదు, మనం క్రూజ్ మిజైల్స్కి వెళ్ళలేదు మనం ఇంకా. ఐ థింక్ మనం ఇంకొక బ్రేక్ తీసుకోవాలండి. ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ది మీరు షిప్ నుంచి ఇంకా చెప్పబోతున్నారు కదా. షిప్ మిజైల్స్, ట్యాంక్ మిజైల్స్, క్రూజ్ మిజైల్స్ చెప్తా నెక్స్ట్. ఓకే, లెట్ us టేక్ బ్రేక్. ఇప్పుడు సమ్మరీ చెప్పాలంటే పృథ్వీ, అగ్ని, సూర్య, కేటు, ఆ తర్వాత అస్త్ర, యాంటీ రేడియేషన్ మిసైల్ ఒకటి, యాంటీ శాటిలైట్ మిసైల్ కూడా శక్తి అనే ఒక యాంటీ శాటిలైట్ మిసైల్ ఒకటి చెప్పారు మీరు. సో ఇప్పుడు మిగిలినవి షిప్ పైంచి అంటే ఒక నౌక పైంచి కొట్టేవి, తర్వాత క్రూజ్ మిసైల్స్ అవి అలా విమానంలాగా వెళ్ళి కొట్టేవి. వాటి గురించి బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాము. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, అక్టోబర్ 19, 2020 ప్రోగ్రాం. ఈ కార్యక్రమంలో మేము మన మిసైల్స్ భారతదేశంలో ఉన్న వాటి రేంజ్, వాటి సామర్థ్యము క్షుణ్ణంగా వెళ్తున్నాం అనమాట. ఇది పార్ట్ 2 షో అనుకోవచ్చు మీరు. పార్ట్ 1లో మేము అసలు ఎట్లా ఉంటాయి మిసైల్, బాలిస్టిక్ మిసైల్స్, క్రూజ్ మిసైల్స్, భూమి నుంచి కొట్టేవి, ఆకాశంలోంచి కొట్టేవి, నౌకల్లోంచి కొట్టేవి, అట్లా పైన లెవెల్లో ఒక ఇంట్రడక్షన్ లాగా ఇచ్చాము. అది ఇంకొక షో ఉంది, మీరు మా వెబ్సైట్లో ఆర్ యూట్యూబ్లో మీకు దొరుకుతుంది అది. ఇది పార్ట్ 2లో మేము డీటెయిల్స్ మాట్లాడుతున్నాము. బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. భూమి నుంచి భూమికి వెళ్ళేవి, రేడియేషను, ఆకాశంలో విమానం నుంచి ఇంకో విమానంకి వెళ్ళే వరకు చెప్పారు, శక్తి వరకు. తర్వాత నౌకల్లోంచి కొట్టేవి క్రూజ్ మిజైల్స్ గురించి చెప్తా అన్నారు. ఇప్పుడు క్విక్ గా నౌక పై నుంచి అంటే షిప్ల పై నుంచి పంపించే మిసైల్స్ ఏంటి, పేర్లు చెప్పండి ఫస్ట్, తర్వాత వాటి పేర్లు వచ్చింది అంటే అదే పేర్లు పెట్టేస్తారు కదా మన వాళ్ళు. పృథ్వీ అని ధనుష్ చెప్పాను ఇందాక, షిప్ నుంచి కొట్టేవి 750 కిలోమీటర్స్ అది అన్నమాట. ఇప్పుడు రష్యా తోటి కలిసి ఒక జాయింట్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇది క్రూయిజ్ మిజైల్ ఇది, కానీ దీన్ని కూడా యాంటీ షిప్ మిజైల్ రోల్లో వాడతారు. మల్టీ ప్లాట్ఫామ్ అనమాట. ఇది సూపర్ సోనిక్. ఇది 290 కిలోమీటర్స్ నుంచి 600 కిలోమీటర్స్ వరకు వాడచ్చు. బ్రహ్మోస్ 2004లో బ్రహ్మోస్ అన్నమాట. బ్రహ్మపుత్ర నది మాస్కో రివర్ కి కలిపి పెట్టుకున్నారు ఇద్దరు కలిసి, జాయింట్ వెంచర్ కాబట్టి అన్నమాట. అది కాకుండా ఇంకొకటి బ్రహ్మోస్ 2 అని తయారీలో ఉంది. అది హైపర్సోనిక్ యాంటీ షిప్ మిజైల్ అన్నమాట. ఇది కూడా ఇది త్వరలో వస్తుంది. ఇది 400 కిలోమీటర్స్ బ్రహ్మోస్ 2 ఇంకా రాలేదు అన్నమాట. అది అలా కాకుండా ఇంకొకటి వెరీ షార్ట్ రేంజ్ నావల్ యాంటీ షిప్ మిజైల్ ఒకటి ఉంది. అది కూడా ఇన్ డెవలప్మెంట్. దాని పేరు నాసమ్ ఎస్ఆర్ అంటారు అనమాట. అదే యాంటీ షిప్ మిజైల్స్ అవి. అలానే అలా కాకుండా సబ్జెక్ట్ని చూసేసి కొట్టేవి యాంటీ ట్యాంక్ మిజైల్స్ అంటారు. వీటిల్నే ATGM అని కూడా అంటారు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ అని. అది ఎప్పుడో తయారు చేసింది, మొదలెట్టింది ఒకటి ఉంది, అది ఇప్పుడు క్యాన్సిల్ కూడా అయిపోయింది. DRDO యాంటీ ట్యాంక్ మిజైల్ పాతది. సో దాని తర్వాత నాగ్ మిజైల్ అని తయారు చేశారు అనమాట. నాగ్, ఇది పేరు విన్నానండి. నాగ్ లో మల్టిపుల్ పేర్లు ఉంటాయి. మళ్ళీ వీళ్ళు ఒకే పేరుతో వేరు తయారు చేస్తారు. ప్రాస్పీనా అని ఒకటి ఉంది, అది 3rd జనరేషన్ ల్యాండ్ అటాక్ 4 కిలోమీటర్లు అనమాట. అది ఇన్ ప్రొడక్షన్ 4 కిలోమీటర్లు. అదే ట్యాంక్ మిజైల్ అంతకంటే 4 కిలోమీటర్ల యువతల నుంచి అవతల ఉండే ట్యాంకులను కొడతారు, అంతకంటే ఉండవు అవి ఇప్పుడు.
మ్యాక్సిమం 20 కిలోమీటర్లు ఉంటాయి అందులో అనమాట. దగ్గరికి రాగానే కొట్టేసేవి కొన్ని, దానికి ప్రతిదానికి ఒక రోల్ ఉంటుంది కదా అట్లా. అలానే హెలీనా అని ఒకటి ఉంది, ఎయిర్ లాంచ్డ్ ATGM, ఇది 10 కిలోమీటర్స్, ఇదేమో 10 కిలోమీటర్ దాని రేంజ్. స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ మిజైల్ ఒకటి ఉంది అనమాట, అది 20 కిలోమీటర్లు. ఇవన్నిటి ఈ ట్యాంక్ వాటిలన్నిటికీ యాంటీ ట్యాంక్ వార్ హెడ్ ఏంటంటే టాండమ్ చార్జ్డ్ హై ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్స్ వీటిలన్నీ వాడేది. అలా కాకుండా MPATGM అని మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ మిజైల్, అంటే ఏంటంటే మనిషి భుజం మీద పెట్టుకుని కొట్టేవి 2.5 కిలోమీటర్స్ మనుషులు. సో ఇవి బేసికల్లీ ఇవి ట్యాంకు చాలా గట్టి మెటల్ తోని ఐరన్ తో చేస్తారు కాబట్టి దాన్ని ఛేదించడం కష్టం. సో దాన్ని కూడా ఇది బద్దలు కొడతాయి. కొడతాయి. కాకపోతే ఇవన్నీ గైడెడ్, వాటిలన్నిటికీ కూడా ఇంటర్నల్ రాడార్ తోటి గైడెడ్. ఒకసారి ఫైర్ అండ్ ఫర్గెట్ టైప్ అనమాట ఇవన్నీ. వన్స్ యూ ఫైర్ ఇట్ విల్ డెఫినెట్లీ హిట్ ద టార్గెట్ అట్లా అనమాట. అది నాగ్. ఇంకోటి ఏంటంటే పేరు ఇంకా ఇవి వీళ్ళు పెట్టారో లేదో తెలియదు, అన్ని సీక్రెట్స్ లో ఉంచుతారు. అమోఘ మిజైల్ అని ఒకటి ఉంది అనమాట. ఇది పేరు వినలేదండి. అమోఘ మిజైల్ అని ఒకటి తయారీలో ఉంది, దాని తర్వాత పేరు మార్చేస్తారు వీళ్ళు. ప్రస్తుతం దాని పేరు అమోఘ అనమాట. అమోఘ 1, ఎయిర్ లాంచ్డ్ అమోఘ, మ్యాన్ పోర్టబుల్ అమోఘ. అట్లానే ఇందాక నాగ్లో లాగానే 3 కొత్త సిరీస్ తయారు చేస్తున్నారు, నెక్స్ట్ జనరేషన్వి. అమోఘ పేర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకోటి ఉంది, దీని పేరు ఏంటంటే శామ్ హో యాంటీ ట్యాంక్ మిజైల్ అనమాట. ఇది లేజర్ గైడెడ్ క్యానన్ లాంచ్డ్ యాంటీ ట్యాంక్, యాంటీ హెలికాప్టర్ కూడా, యాంటీ ట్యాంక్ యాంటీ హెలికాప్టర్ 5 కిలోమీటర్ రేంజ్ కొట్టేస్తుంది. ఓకే, అది అనమాట. అది ఒకటి అనమాట. సో దాంతో మెయిన్ గా అవైపోయినాయి. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ 2 ఉన్నాయి టాపిక్స్ ఇంకా ఇందులో. ఒకటేమో క్రూజ్ మిజైల్స్, రెండోదేమో సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అని ఉన్నాయి అనమాట. అది ఆ రెండింటి గురించి మాట్లాడదాం ఇప్పుడు. క్రూజ్ మిజైల్స్ లో మనది ఫస్ట్ క్రూజ్ మిజైల్ చిన్నగా మళ్ళీ ఒకసారి నేను శ్రోతల కోసం క్రూజ్ మిజైల్స్ అన్నవి ఇప్పుడు రమణ గారు ఇందాక చెప్పినవి, ఇంతకుముందు మనం షోలో కవర్ చేసినవి ఏంటంటే, ఈ మిసైల్స్ మీరు ఒక దెబ్బ కొట్టేస్తే అవి వెళ్ళి ఎక్కడైతే స్పాట్ ఉందో అక్కడ కొట్టేసి వస్తాయి. ఈ క్రూజ్ మిజైల్స్ ఏరోప్లేన్ మాదిరిగా వెళ్తాయి, అవి అంటే క్రూజింగ్ చేస్తాయి. అవి ఫ్లాట్ గా కూడా వెళ్తాయి అనమాట. అవి ఏంటంటే ఫుల్ గా అవుట్ ఆఫ్ అట్మాస్ఫియర్ కి వెళ్ళి తిరిగి రావటం, రీఎంట్రీ అవటం కాకుండా ఇట్స్ పాయింట్ టు పాయింట్ వెళ్తాయి, సమాంతరంగా పోతాయి, భూమికి కొట్టేస్తాయి. ఓకే, చెప్పండి ఇప్పుడు క్రూజ్ మిజైల్స్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. క్రూజ్ మిజైల్స్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ మిజైల్ ఎప్పటి నుంచో ఆల్రెడీ మన వాళ్ళు పవర్ ఇందులో ప్రొడక్షన్ లో పెట్టి ఇంప్లిమెంట్ చేసింది బ్రాహ్మోస్ మిజైల్ అండి. అది సూపర్ సోనిక్. అది షిప్ నుంచి లాంచ్ చేయొచ్చు, ల్యాండ్ నుంచి లాంచ్ చేయొచ్చు, ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా లాంచ్ చేయొచ్చు. ఇట్స్ ఎ వెరీ పోర్టబుల్ ప్లాట్ఫామ్. అది మన వాళ్ళు ఇప్పుడు మంచి ఆపరేషన్లో ఉంచేశారు దాన్ని. అది బోత్ కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ వెపన్స్కి వాడచ్చు అనమాట. ఇది సూపర్ సోనిక్ మ్యాక్ 3 అనమాట. ఇందులో అనేక వేరియంట్స్ ఉన్నాయండి. దేనిపైన అటాక్ చేయడానికి క్రూజ్ మిజైల్స్ ను వాడతారు ఇప్పుడు ఈ బ్రాహ్మోస్ ఇప్పుడు ఎట్లా అంటే అవతల సైడ్ బియాండ్ ఎక్కడో, సే ఫర్ ఎగ్జాంపుల్ లాసాలో ఏదో టార్గెట్ లో ఎక్కడో మనకు తెలిసిన షీగాడ్ ఉన్నాడు, వాడినే కొట్టేద్దాం అనుకున్నాం సపోజ్. అయ్యే వాళ్ళు అట్లా అనుకోరు అనుకోండి. సో వాడు అక్కడ ఉన్నాడని తెలిసింది అనుకోండి, ఇప్పుడు యువతల సైడ్ ఇక్కడ చండీగఢ్ నుంచి క్రూజ్ మిజైల్ లాంచ్ చేసి షీగాడ్ని కొట్టేయమంటే కొట్టేస్తుంది. మీరు అసలు భలే చెప్పారు. నేను కొంచెం క్యాజువల్ గా మాట్లాడుతున్నాను. అయినో మీరు అంటే ఒక వ్యక్తిని లేపేద్దాం అనుకున్నారు. అదే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన సులేమాన్ అమెరికా వాళ్ళు ఇరానియన్ కమాండర్ ని కొట్టారు, గుర్తుందా? డ్రోన్ అటాక్స్ ఇప్పుడు డ్రోన్ నుంచి వచ్చేవి క్రూజ్ మిజైల్స్. అవి డ్రోన్ నుంచి అక్కడి నుంచి వచ్చేవి కూడా అలాంటివి ఉండొచ్చు అన్నమాట. షిప్ నుంచి ఎక్కువగా క్రూజ్ మిజైల్ జనరల్లీ మనం ఎక్కువగా విన్నదంతా షిప్ నుంచి లాంచ్ చేసినట్టు, లేకపోతే అదేంటంటే ఇవి ఉంటాయి కదా మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ నుంచి లాంచ్ చేసినట్టు వింటూ ఉంటాం మనం ఎక్కువగా అన్నమాట. అది సో ఇందులో రేంజ్ల ప్రకారం సేమ్ బ్రాహ్మోస్ ఎన్నో పేర్లతో ఉందండి. 290 కిలోమీటర్స్ వెళ్ళే ఉన్నాయి, 400 కిలోమీటర్స్ వెళ్ళే ఉన్నాయి, 600 కిలోమీటర్స్ వెళ్ళే ఉన్నాయి. ఇందులోనే ఇప్పుడు హైపర్సోనిక్ మిజైల్ మ్యాక్ 7 స్పీడ్ తోటి అయ్యేది డెవలప్మెంట్లో ఉంది. బై నెక్స్ట్ ఇయర్ అది ఖచ్చితంగా ప్రొడక్షన్లోకి వెళ్తుందని వీళ్ళందరి
ఉద్దేశం. సో దీని అన్నిటికంటే నా ఫేవరెట్ మిజైల్ ఒకటి ఉంది వీటిల్లో అన్నమాట. ఇవి బ్రాహ్మోస్ అంటే అది ఇండో రష్యన్ కొలాబరేషన్ కాకుండా ఇండియా ఓన్ మిజైల్ ఒకటి ఉంది. ఆల్రెడీ ఇండక్ట్ చేసేసారు దీన్ని. నిర్భయ్ అంటారు దీన్ని, నిర్భయ్ మిజైల్. నిర్భయ్ ఇది సబ్సోనిక్ మిజైల్. అంటే ఏంటంటే ఇది స్పీడ్ ఇంపార్టెంట్ కాదు దీనికి. ఇది సబ్సోనిక్ సర్ఫేస్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిజైల్ అనమాట. దీని రేంజ్ ఏంటంటే 1000 కిలోమీటర్స్ అనమాట. సో న్యూక్లియర్ వెపన్స్ని తీసుకెళ్ళగలదు, కన్వెన్షనల్ ఏవైనా తీసుకెళ్ళగలదు. దీని ప్రస్తుతం ఇండియా చైనా బార్డర్లో చాలా నెంబర్స్ డిప్లాయ్ చేసి పెట్టింది, ఈ బ్రాహ్మోస్ని, నిర్భయ్ని అనమాట. సో నిర్భయ్ మీరు అడగచ్చు ఏముందండి దాని గొప్ప, బ్రాహ్మోస్ ఉండగా నిర్భయ్ ఎందుకు తయారు చేశారు, సబ్సోనిక్ కదా, స్పీడ్ కూడా లేదు, ఏమిటి దాని గొప్పతనం అని అడగచ్చు అనమాట. ఇది ఎలా తయారు చేశారంటే స్టెల్త్ మిజైల్. ఇది స్టెల్త్ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు మిగతా మిజైల్స్ అన్నిటినీ సబ్సోనిక్ లో ఉంటే కనుక యాంటీ మిజైల్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు ప్రపంచంలోకి. వాటితో కొడితే దొరికిపోయే అవకాశం ఉంటుంది, కాకపోతే ఇది దొరకదు. దిస్ ఇస్ స్టెల్త్ మిజైల్ అనమాట. అందుకని దీని స్పెషాలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు దీన్ని వాడారు అనుకోండి, ఇప్పుడు నాకు 70-80 అని చెప్తున్నారు. నాకు తెలిసి ఇండియా చైనా బార్డర్లో నా ప్రెడిక్షన్స్, నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈజీగా ఈ వరకు ఒక 600-700 బ్రాహ్మోస్ మిజైల్స్, ఒక 320 మిజైల్స్ ని పెట్టేసి ఉంటారు ఇండియా వాళ్ళు అనమాట. యుద్ధం కనుక వస్తే ఒకేసారి విధ్వంసం చేసేస్తారు. ఓకే. ఆకాష్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇంకా దానికి వెళ్ళలేదు నేను. సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అంటారు. అంటే భూమి నుంచి గాల్లో వెళ్తున్న ఏరోప్లేన్స్ ని వేట్లైనా కొట్టే వాటిని సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అంటారు. అందులో మనవి పాతది రిటైర్ అయిపోయిన మిజైల్ ఏంటంటే త్రిశూల్. అది ఫస్ట్ ఎప్పుడో తయారు చేశారు, 9 కిలోమీటర్స్ మ్యాక్ 1 అది అనమాట. ఆ తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది చాలా సోఫిస్టికేటెడ్ మిజైల్ మంది ఏంటంటే ఇండియాది ఆకాష్ మిజైల్. అందులో ఆకాష్లో కూడా మీడియం రేంజ్. ఇది మీడియం రేంజ్ అంటే మీరు ఇందాక చెప్పిన 100 కిలోమీటర్ల రేంజ్ ఆలోచించకూడదు. ఆకాశంలో ఉండేవి ఎవరు అలా కొట్టరు కదా, ఇక్కడి నుంచి ఆకాశంలో ముఖ్యంగా మన దగ్గరకు వస్తున్నటువంటి ఏరోప్లేన్లని కొట్టడానికి. సో 30 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు, మాక్సిమం 60 కిలోమీటర్లది ఉంది అనమాట ఆకాశ్ మిజైల్. అది సో అవి కాకుండా ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు ఆకాష్ది అన్లైక్ మీరు భూమి నుంచి ఇంకో భూమికి పెట్టే న్యూక్లియర్ మిసైల్స్ లా కాకుండా ఇది ఫలానా ఏరోప్లేన్ కొట్టంటే దాని వెనకాల చేజ్ చేస్తూ వెళ్తుంది అనమాట. అది కూడా టార్గెట్ ని విత్ రాడార్. ఇప్పుడు కొత్త వాటిలో ఏంటంటే సెటిలైట్ నావిగేషన్స్ తోటి కూడా ట్రై చేస్తున్నారు. అన్ని ఉన్నాయి వాటిల్లో సిస్టమ్స్ అన్ని. సో బేసికలీ ఇవి మటుకు ఎయిర్ డిఫెన్స్ అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే వీటిలన్నిటిని ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ అంటారు వీటిని అనమాట. ఎయిర్ డిఫెన్స్. ఓకే. ఇంకా ఉన్న పేర్లు చెప్పుకుందాము. మరి మైత్రి మిజైల్ అని ఒకటి ఉంది. అది క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అనమాట. మైత్రి 30 కిలోమీటర్లు వెళ్తుంది, అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. అది అట్లానే భూమిపై నుంచి ఏరోప్లేన్లు కొట్టాలి. అది భూమిపై నుంచి అన్నానంటే షిప్ పై నుంచి కూడా కొట్టచ్చు అని లెక్కేసేస్తాం. ఓకే. అంటే కొంచెం మాడిఫికేషన్స్ ఉంటాయి వాటిలో, వేరియంట్స్ కొట్టేయగలుగుతారు. అట్లానే మెజారిటీ ఆఫ్ ది టెక్నాలజీ సేమే ఉంటుంది. అట్లానే QRASM, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, అదొకటి ఇన్ ట్రయల్స్ లో ఉంది. ఈ పేరు ఎందుకు పెట్టారో ఎవరికి అర్థం కాదు. మైత్రి అని ఒక పేరు పెట్టి మళ్ళీ అదే దానికి ఇంకో పేరు పెట్టారు. అంటే ఏంటంటే దానికి దీనికి ఏదో తేడా ఉంటుంది, వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదని అర్థం అనమాట. అట్లానే మనం ఇజ్రాయెల్ నుంచి కొనుక్కున్న కొన్ని ఉన్నాయి అనమాట. మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అనమాట. సో అది సర్ఫేస్ టు ఎయిరే, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్. బారాక్ 8 అని ఉన్నాయి. 100 కిలోమీటర్స్ వెళ్ళే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అది. అలానే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ 150 కిలోమీటర్స్ వెళ్ళేది కూడా ఉన్నాయన్నమాట. సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఇవి ముఖ్యంగా విమానాలని కొట్టడానికి వాడతారు కానీ ఎక్కడో ఉన్నదాన్ని కొడతారు. 150 కిలోమీటర్స్ అవతల ఉండే విమానాన్ని కొట్టడం అంటే అసలు అది ఆలోచించుకోండి. అంటే సంథింగ్ ఈజ్ బిగ్ థింగ్ ఈజ్ కమింగ్, లెట్ మీ హిట్ అని. ఎక్కడో ఉన్నదాన్ని, దేర్ రోల్స్ ఆర్ డిఫరెంట్ అన్నమాట. అది అంటే అది వస్తూ ఉంటే, ఎంటర్ అవుతూ ఉంటేనే కొడతారు. ఇప్పుడు అట్లా కాదు. అక్కడ ఎక్కడో హోటాన్ ఎయిర్పోర్ట్ లో లేచింది. దాని యూసేజ్ ఎప్పుడు వస్తుందో చెప్తాను మీకు. మన ఫ్రంట్ లైన్ లో ఉండేవన్నీ మన ఆర్మీని కొట్టేశారు ఆల్రెడీ, రాడార్స్ అలాంటివి.
సో మనం ఎక్కడో ఉన్న హైదరాబాద్ నుంచి అక్కడెక్కడికో వస్తున్న ఏరోప్లేన్ని కొట్టడానికి మనకు వస్తాయి. ఓకే. అట్లా వాటికి రోల్స్ ఉంటాయి, ఆర్మీ రోల్స్ ఏవో ఉంటాయి అన్నమాట. అది సో ఇలా కాకుండా ఇంకా దీన్ని ఇప్పటి వరకు మనం ఇంత మటుకు మాట్లాడుకున్నాం. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉంది వీటిల్లో మనం ఇంత మటుకు మాట్లాడంది. వాటిని ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ అన్నాను కదా మీకు ఇందాక నుంచి. అంటే ఏంటి, ఏరోప్లేన్లు కొట్టచ్చు అని చెప్తాను. అన్నారు మీరు. ఏరోప్లేన్లనే కొట్టాలనే ఉంది, మిజైల్స్ ని కూడా కొడితే అవతల నుంచి మిసైల్ వస్తే ఆ మిజైల్ ని కూడా కొట్టేసేది ఉంటే దాన్ని ఏమంటారు? అది ఇప్పుడు నాకు తెలిసి అమెరికాలో ఆరో మిజైల్స్, పేట్రియాట్ అని ఉంది, పేట్రియాట్ ఆరో సిస్టమ్స్ అలాంటివి ఇండియాకి కూడా ఉన్నాయి. ఓకే, అంటే అవతలి దేశం వాళ్ళు మన పైన మిసైల్ వదిలితే దాన్ని అన్నమాట యాంటై మిజైల్ సిస్టమ్స్ అంటారు. వాటిని యాంటై బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్స్ అన్నమాట. అవేంటి వాటి పేర్లు? వాటి పేర్లు మన ఏమని పేరు పెట్టారంటే దానికి పృథ్వీ అనే పేరు పెట్టేశారు అనమాట. పృథ్వీ డిఫెన్స్ వెహికల్ అని పేరు పెట్టారు, పిడివి అన్నమాట. అందులో కూడా మళ్ళీ ఏంటంటే 2 పేర్లు ఉన్నాయి, AD1 AD2 అని అన్నమాట. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అండి? అంటే వేరే పేర్లు దొరకనా లేక కొన్ని వాళ్ళు కావాలనే పెడతారు అట్లా అన్నమాట. అందులో లోపల ఒకదానికి వేరియంట్స్ లో చాలా సోఫిస్టికేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా సోఫిస్టికేషన్స్ బయట వాళ్ళకి తెలియకూడదు అని అలా పెడుతున్నారు అనమాట. అంటే పేర్లో ఏముంది అన్నది నాకు దీంట్లో ఇప్పుడు ఇది అందరు అదే ఎందుకు పెట్టాలి దీనికి? అందరు జుట్టు అందుకే పీక్కుంటారు పేర్లు పెట్టి. మొన్న ఒక టెస్ట్ చేశారండి, దాని పేరు పృథ్వీ అని టెస్ట్ చేశారు. పృథ్వీ మిజైల్ 1990 నుంచి ఉంది, ఇప్పుడు టెస్ట్ చేయడం ఏంటి అంటారు ఎవరైనా సరే. అందరూ దాని మీద ఉద్దేశం ఏంటంటే అసలు అది పృథ్వీ టెస్ట్ కాదు, అది ఆ పృథ్వీ అనే పేరుతోటి ప్రళయం టెస్ట్ చేశారు. ఓకే, అంటే అది పబ్లిక్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కోసం పృథ్వీ అనే పేరు పెడుతున్నారు అన్నమాట. అంటే ఇది వేరే దేశాలకి తెలియడానికి అసలు ఏం టెస్ట్ చేశారు, యాక్చువల్ టెస్ట్ ఏంటి అనేది తెలియకూడదు. కానీ 8 దేశాలకి ఏ టెస్ట్ చేసినా చెప్పాల్సి ఉంటుంది ఏదైనా, ఎందుకంటే ఇదిగో నేను ఈ టెస్ట్ చేస్తున్నానని ఇన్ఫార్మ్ చేసి టెస్ట్ చేస్తారు అన్నమాట. అంటే ఏ మిజైల్ ఎందుకు టెస్ట్ చేస్తున్నావు చెప్పక్కర్లేదు, ఇదిగో బాబు ఈ 300 రేంజ్ మిజైల్ టెస్ట్ చేస్తున్నాను అని చెప్తారు అన్నమాట. ఇది కాకుండా ఇంకోటి డెవలప్మెంట్ చేస్తున్నావు అని చెప్పేసి 500 కిలోమీటర్లది టెస్ట్ చేయొచ్చు కదా. అవి రేంజ్ ఒకటి చెప్పాల్సి వస్తుంది ఎప్పుడు అన్నమాట. రేంజ్ ఎప్పుడు చెప్పాలి, ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి టెస్ట్ అయింది అని చూపించాలి కదా, అందుకని చెప్తారు. వేరే వాళ్ళందరూ సేఫ్టీ కోసం చెప్పాల్సి ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఇది కాకుండా ఇప్పుడు ఇందాక నుంచి నేను బరాక్ గురించి చెప్తున్నా కదా, 150 దానికి ఈక్వలెంట్ ఇండియాది ఒక ఇండిజీనియస్ మిజైల్ ఒకటి తయారవుతుంది. దాని పేరు ఏంటంటే XRSAM. ఇంకా డెవలప్మెంట్ లోనే ఉంది. అది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ 350 కిలోమీటర్స్ మిజైల్ తయారు చేస్తున్నారు అన్నమాట. 350 అన్నమాట. అంటే ఇప్పుడు బరాక్ అన్నది అది మనకి బేసికల్ అది భారతదేశం మిసైల్ కింద అనుకోవచ్చా, లేకపోతే అది ఇజ్రాయెల్ వాళ్ళది? 100% ఇజ్రాయెల్. ఇప్పుడు XRSAM మటుకు భారతదేశం, అది కొంచెం చాలా ఎక్కువ రేంజ్ ఉంది. అసలు 350 కిలోమీటర్స్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అది. సో ఇప్పుడు జస్ట్ టు కంక్లూడ్, మనం ఆల్మోస్ట్ గెటింగ్ క్లోజ్ అండి. మొత్తం ఒకసారి కంక్లూజన్ మొత్తం ఒకసారి కంక్లూడ్ చేయాలి. అనేక వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు లాగా 4 చేతుల్లో ఉన్న మిజైల్స్ కాదు ఇవి. అన్ని రకాలైన మిజైల్స్ ఇండియావి ఇండిజీనియస్ గా తయారవుతున్నాయి. మీకు సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్స్ లోనేమో పృథ్వీ, అగ్ని, కే మెయిన్ గా ఉన్నాయి. అవి కాకుండా ప్రళయ్ అనే మిజైల్ కూడా ఒకటి చెప్పాను మీకు. అలా కాకుండా ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ లో అస్త్ర మెయిన్, అవి కాకుండా ఇంకొకటి 2 ఉన్నాయి, అవి కూడా మనం చెప్పుకున్నాం. యాంటీ షిప్ మిజైల్స్ చెప్పుకున్నాం, అందులో బ్రాహ్మోస్ 1, బ్రాహ్మోస్ 2. క్రూయిజ్ మిజైల్స్ లో బ్రాహ్మోస్, స్టెల్త్ మిజైల్ నిర్భయ్ గురించి మాట్లాడుకున్నాం. యాంటీ ట్యాంక్ మిజైల్స్ లో నాగ్, అమోఘ గురించి మాట్లాడుకున్నాం. అలా కాకుండా యాంటీ సెటిలైట్ మిజైల్ శక్తి గురించి మాట్లాడుకున్నాం మనం. క్రూయిజ్ మిజైల్స్ చెప్పా కదా ఇందాక, ఆల్రెడీ కవర్ చేశాను. సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ కూడా చెప్పాను, ఆకాశు, త్రిశూల్, మైత్రి, బరాక్ 8. అలానే కాకుండా ఇప్పుడు XRSAM కొత్తది వస్తుందని చెప్పాను. అలా కాకుండా
మీకు యాంటీ మిజైల్ సిస్టమ్స్ ఉన్నాయండి ఇండియాకి. దాని పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఉంటుంది, AD-1 AD-2 అని చెప్పాను. ఇవన్నీ కాకుండా మనం మాట్లాడుకుంది ఇంకొక కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటెడ్ వెహికల్. అది మధ్య అమెరికా వాళ్ళు రష్యా చేసిన వాటిని మ్యాక్ 12 స్పీడ్ తోటి ఉండేదాన్ని మొన్నే టెస్ట్ చేశారు అనమాట. ఇది దాని పేరు ఏమన్నా పెట్టారా? దానికి వాళ్ళు ఏదో పేరు పెట్టారు, స్క్రామ్జెట్ ఇంజిన్ తోటి హైపర్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ వెహికల్ TDV అనే పెట్టారు. దానికి వాళ్ళు ఏం పేరు పెట్టలేదు ఇంకా. అది అన్నమాట. అలా కాకుండా ఇండియన్ లాంగ్ రేంజ్ మల్టీ రాకెట్ లాంచర్, ఒకేసారి మల్టిపుల్ రాకెట్స్ లాంచ్ చేసేది ఒకటి అన్నమాట, అదొకటి ఉంది. ఇది కాకుండా ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నది పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ అన్నమాట. దానికి ఒకేసారి మల్టిపుల్ రాకెట్స్ లాంచ్ చేసేస్తుంది మల్టిపుల్ డైరెక్షన్స్ లోకి అన్నమాట. చాలా పాపులర్, ఇది మన వాళ్ళకి చాలా నచ్చింది పినాకా దాని పేరు. ఇదేది కాకుండా ఇంకొకటి హైపర్సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ ఒకటి ఉంది. దీని గురించి మనం మాట్లాడుకోవటం మర్చిపోయాం, చాలా ఇంపార్టెంట్ ఇది అన్నమాట. మనకు బ్యాలిస్టిక్ మిజైల్స్ చెప్పుకున్నాం కానీ శౌర్య మిజైల్ గురించి చెప్పుకోలేదు. ఇది కూడా ఇప్పుడు డిప్లాయ్ చేసి పెట్టారు. ఇది 700 కిలోమీటర్స్ మ్యాక్స్ 7.5 స్పీడ్ తోటి వెళ్తుంది ఇది అన్నమాట శౌర్య మిజైల్. ఇప్పుడు సర్వీస్ ఏంటి, చైనా బార్డర్లో పెట్టేశారు దీన్ని తీసుకెళ్ళి. ఇంకోటి పినాకాలోనే మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ఇంకోటి ఉంది, సెకండ్ వర్షన్ కూడా ఉంది అన్నమాట. ఫస్ట్దేమో 40 కిలోమీటర్ రేంజ్, సెకండ్దేమో 90 కిలోమీటర్ రేంజ్. శౌర్య అండ్ పినాకా. ఇప్పుడు శౌర్యకి పృథ్వీకి డిఫరెన్స్ ఏంటంటే అది సిమిలర్ రేంజ్ కదా? సిమిలర్ రేంజ్ కానీ స్పీడ్. శౌర్య ఇది హైపర్సోనిక్, పృథ్వీ ఇది ఓన్లీ సూపర్ సోనిక్. ఓకే ఓకే. సో హైపర్సోనిక్ 700 కిలోమీటర్స్ అంటే తిరుగులేదు ఇంకా. సో జస్ట్ టు కంక్లూడ్, ప్రతి మచ్ మనకు అన్ని రంగాలలో మిసైల్స్ మంచి భారీగా ఉన్నాయన్నమాట. భారీగా ఉంది అంటే భూమి నుంచి కొట్టడం కానీ, గాలి నుంచి కొట్టడం కానీ, ట్యాంకుల్ని కొట్టడము, కింద నుంచి ఏరోప్లేన్లను కొట్టడము, తర్వాత వాళ్ళ శత్రు దేశాల రాడార్లని కొట్టడము, అన్ని కవర్ అయిపోయినాయి. ఇంత కవర్ అయిన దేశాలు అసలు ప్రపంచంలో ఉన్నవి చాలా ఫ్యూ, అన్ని రకాలైనవి ఉన్నవి 4-5 దేశాలు ఉన్నాయి అంతే ప్రపంచం మొత్తం. అందులో భారతదేశం ఒకటి. అది వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ రమణ గారు. మంచి విషయాలు ఈ షోలో విశ్లేషణ చేశాము. ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, మన శ్రోతలకి చైనా కదుంది అయ్యో బాబో, వీడి కదుంది అయ్యో బాబో అనుకోవాల్సింది ఏం లేవు. వాళ్ళు అయ్యో బాబో అనుకునే అన్ని మిజైల్స్ ఉన్నాయి ఇండియాకి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయి చాలా అన్నమాట. ప్రపంచం మొత్తాన్ని అంతం చేసేసేయగలిగే అంత క్యాపబిలిటీ ఉంది ఒకేసారి. అంటే అంతం అవ్వాలనే ఉద్దేశం కాదు, ప్రతి ఒక్కళ్ళు తయారు చేసినప్పుడు వేరే వాళ్ళని కొట్టాలని చేసుకుని వాళ్ళకి ఏం అవ్వకూడదని ప్రపంచాన్ని సర్వనాశనం చేసేవి తయారు చేసుకున్నారు. అది తయారు చేసుకొని వాళ్ళని కొట్టేయటం మొదలెట్టారు. సో ఇండియాని కొట్టాలంటే ఇన్నిటిని ఛేదించాల్సి ఉంటుంది ఎవరైనా ఇండియాని కొట్టాలంటే. అంత సులభమైనటువంటి పని కాదు, లేదు. మన జన్మలో చూడడం అది కొన్ని వందల జనరేషన్స్ వరకు చూడరు అన్నమాట. ఇవి రోజుకి అడ్వాన్స్ అవుతున్నాయి. ప్రతి దేశంలో ఎంత అడ్వాన్స్ అవుతున్నాయి, ఇండియాలో కూడా అంత అడ్వాన్స్ అవుతున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయి, కొన్ని ఒడిదొడుగులు ఉంటాయి. అంటే స్పీడ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇప్పుడు చైనా ఉందనుకోండి, ఏమో నెలకు 100 తయారు చేయొచ్చు, ఇండియా నెలకు 20 తయారు చేయొచ్చు. కానీ 20 అయినా 100 అయినా తేడా ఏముందండి? ఇప్పుడు మంటలో దూకటానికి చాలా పెద్ద మంట, బావిలో చిన్న మంట అయినా పోయేవాడు పోతాడు కదా. సో 20 ఉండనివ్వండి, 70 ఉండనివ్వండి, 100 ఉండనివ్వండి, నెంబర్స్ మేక్ సెన్స్. ఎప్పుడంటే నా కోరిక ప్రకారం ఏంటంటే, ఆ నిర్భయ్ మిజైల్ ఉంది చూసారా, ఆ నిర్భయ్ మిజైల్ని కనుక ఒక 15,000 ఇండియా తయారు చేసింది అనుకోండి, 4 గంటల్లో పాకిస్తాన్ అయిపోతుంది. సో పాకిస్తాన్ వాడు గాలి పీల్చుకునే లోపల వాడి దేశం అయిపోతుంది. ఆ తర్వాత చైనాని ఫ్రీగా కొట్టుకోవటానుకుంటుంది ఇండియా. సో అలాంటి తయారు చేసి వాటిని ఉత్పత్తి పెంచాలి. ప్రస్తుతం ఏంటంటే మొత్తం 1000-2000 కూడా 1000 ఉంటాయేమో మాక్సిమం నిర్భయలు. అంటే మిగతా మిజైల్స్ అన్నిటితో కౌంట్ చేయట్లేదు. ఇండియాకి మొత్తం కలిపి 10,000-20,000 మిజైల్స్ దాకా ఉండొచ్చు అన్నమాట. ఓకే, వండర్ఫుల్ అండి. ధన్యవాదాలు రమణ గారు. మళ్ళీ వచ్చే వారం మరికొన్ని అప్పటి లేటెస్ట్ అమెరికా అధ్యక్ష పదవి కూడా దగ్గరికి రాబోతుంది, కొత్త ఎన్నికలు, వాటి గురించి మాట్లాడదాం తప్పకుండా. ధన్యవాదాలు, నమస్కారం. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇది భారతీయ స్వరం.